సినీ నటుడు పోసాని కృష్ణమురళికి మరో బిగ్ షాక్ తగిలింది. పోసాని కృష్ణమురళిపై నెల్లూరు పోలీసులు మరో కేసు నమోదైంది. చంద్రబాబు, పవన్, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సుల్లూరుపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ నెల 15న విచారణకు రావాలని పోసానిని పోలీసులు ఆదేశించారు. చంద్రబాబు, పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో గుంటూరు జైల్లో 24 రోజులు పోసాని ఉన్నారు. కోర్టు బెయిల్ ఇవ్వడంతో ఈ మధ్య రిలీజ్ అయ్యారు. ప్రయాణికులతో వెళ్తున్న రైల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకొని ప్రయాణికుల్లో ఆందోళన కలిగించింది. వేగంగా వెళ్తున్న రైలు నుంచి బోగీలు విడిపోవడంతో ముందు ఉన్న ఇంజిన్ వేగంగా వెళ్లిపోయినా వెనుక బోగీలు పట్టాలపైన నిలిచిపోయాయి. ఈ అనూహ్య పరిణామం శ్రీకాకుళం జిల్లాలోని పలాస శివారు ప్రాంతంలో చోటు చేసుకుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఫలక్నామా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు హౌడా వెళ్తోంది. పలాస శివారు ప్రాంతానికి చేరుకొని సమయానికి రైలు నుంచి పలు బోగీలు విడిపోయి పట్టాలపైన నిలిచిపోయింది. ఇక లోకో పైలట్ గమనించకపోవడంతో ఇంజన్ దాటిన అంటిపెట్టుకుని బోగీలు చాలా దూరం వెళ్ళిపోయింది. నిలిచిపోయిన రైలు బోగీలు ఉన్న ప్రయాణికులు అప్రమత్తమై రైల్వే అధికారులకు సమాచారం అందించడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. వెంటనే బోగీల నుండి విడిపోయి ముందు వెళ్లిన రైలు ఇంజన్ను వెనక్కి పిలిపించి విడిపోయిన బోగీలను రైలు అమర్చే ప్రక్రియ రైల్వే అధికారులు కొనసాగిస్తున్నారు. అలాగే రైలు బోగీలు ఎలా విడిపోయా అనే దానిపై సమాచారం సేకరిస్తున్నారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరి అందిస్తారు. గిరి, చెప్పండి. బ్రహ్మం ఈరోజు ఉదయం అయితే కూడాను అక్కడ 2 బోగీలు కూడా పలాస సమీపంలో మందసా వద్ద అయితే విడిపోయాయని కూడా మనకు తెలుస్తుంది. అయితే ఉదయం 7 గంటలకైతే ఫల్క్నామా ఎక్స్ప్రెస్ ఆ మార్గంలో వెళ్తున్నాయి. ఒక్కసారిగా కూడాను ఆ లింకులు అయితే విడిపోయేటప్పుడు చాకచక్యంగా కూడాను డ్రైవర్ అయితే కూడా దాన్ని కూడా కొంత అదుపు చేసాడని కూడా మనకు తెలుస్తుంది. అయితే అధికారులు అయితే తెలుపుతున్నారు. అయితే పెను ప్రమాదం ఈ మధ్య కాలంలో గత ఏడాది చాలా వరకు కూడా అటు ఒరిస్సాలో ఈ ప్రమాదం సంఘటన జరిగినప్పటి నుంచి కూడాను భయభ్రాంతులకు గురవుతున్న సమయంలో ఏదైతే ఈ ఫలక్నామా ఎక్స్ప్రెస్ అక్కడికి రావడంతో అక్కడ వచ్చిన వెంటనే కూడా లింకు విడిపోయింది. అక్కడ స్థానికులు, అందులో ప్రజలు కూడా చెప్పడం జరిగింది ఏంటంటే పూర్తిగా కూడా ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డాము, అసలు ఏం జరుగుతుందో తెలియదు, ఈ ప్రమాదంలో మేము మరణిస్తాము అనే భయం కూడా పడ్డామని కూడా చెప్తున్నారు. అయితే ఈ ఒక్కసారిగా కూడాను ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఈ ఘటన ప్రభావం తప్పడం చాలా ఆనందంగా ఉందంటున్నారు. అయితే మందసా రోడ్ రైల్వే స్టేషన్ మధ్య ఈ ఫల్క్నామా ఎక్స్ప్రెస్ ఇది ఇలా జరగడం కూడా దారుణం అంటూ కూడా అక్కడ చూసిన వారు కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గిరి. మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. నో ఎంట్రీ రోడ్లోకి అత్యంత వేగంగా దూసుకొచ్చిన లారీ రోడ్డు మధ్యలో ఉన్న ట్రాఫిక్ అంబరీలను ఢీకొంది. ఈ సమయంలో అక్కడే ఉన్న 3 పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ట్రీట్మెంట్ పొందుతూ హోంగార్డ్ సింహాచలం మృతి చెందాడు. పోలీస్ కానిస్టేబుల్ రాజవర్ధన్, విఖేందర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు.
గత ప్రభుత్వ హయాంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు. రైతులకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. జగన్ పాలనలో రైతులు అష్ట కష్టాలు పడ్డారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసి కేవలం 48 గంటల్లోనే రైతులకు బిల్లులు చెల్లిస్తోందని బొమ్మిడి నాయకర్ అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ధాన్యం తీసుకొని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. గత కొంతకాలంగా పైపైపి ఎగబాకిన బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఒక్కరోజు ఏకంగా 1500 రూపాయలకు పైగా తగ్గింది. దీంతో ఢిల్లీ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 91,000 రూపాయలకు 450కి దిగి వచ్చింది. వారం రోజుల క్రితం ఈ ధర 93,000 రూపాయల స్థాయిలో ఉండగా తాజా తగ్గుదలలో 92,000 రూపాయల దిగువకు పడిపోయింది. ఆభరణాల వర్తకులు స్టాకిస్టులు అమ్మకాలకు మొగ్గు చూపడంతో పుత్తడి ధర దిగి వచ్చినట్టు బులెటిన్ వర్గాలు తెలిపాయి. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారంపై 280 రూపాయలు తగ్గి 90,380 రూపాయలకు నమోదైంది. పసిడితో పాటు వెండి ధరలు కూడా నిన్న దిగొచ్చాయి. పారిశ్రామిక వర్గాలు నాణేల తయారీల నుంచి కొనుగోలు పూర్తిగా నిలిచిపోవడంతో వెండి ధరలకు కిలో 3,000 రూపాయలు తగ్గి 92,500 రూపాయలకు దిగి వచ్చింది. హైదరాబాద్లో మాత్రం కిలో వెండి 1,03,000 రూపాయలుగా ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దెబ్బకు ఈక్విటీ మార్కెట్లో కుప్పకూలడంతో పాటు ఆర్థిక మాధ్యమ బలాలు వెంటపడటంతో ముందుపర్లు విక్రయాల వైపు మొగ్గు చూపుతున్నారు. ధరలు తగ్గడానికి ఇదే కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు $10.16 తగ్గి 3,027 వద్దకు ఉండగా వెండి ధర $30.4 వద్ద కొనసాగుతోంది. ఫిబ్రవరి 2న ఈ తేదీ హైదరాబాద్ వాసులకు చాలా ఏళ్లగా గుర్తుండిపోయింది. ఎందుకంటే ఆ రోజు దిల్సుఖ్ నగర్లో ఉగ్రదాడి జరిగింది. వరుసగా 2 పేలుళ్లు సంభవించాయి. ఈ వరుస పేలుళ్ల ఘటనలో మొత్తం 18 మంది మృతి చెందగా మరో 131 మంది గాయపడ్డారు. దీంతో హైదరాబాద్తో పాటు దేశ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటన జరిగిన 12 ఏళ్ల తర్వాత ఈ కేసులో ఇవాళ హైకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. ఇండియన్ మజాహిద్దీన్ ఉగ్ర సంస్థ టిఫిన్ బాక్స్లో బాంబు పెట్టి పేలుళ్లకు పాల్పడింది. ఈ కేసులో ఇప్పటివరకు 5 నిందితుల్ని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు 2016లో ఉరిశిక్ష విధించగా వారు తీర్పుపై హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరుపుతున్న హైకోర్టు ఇవాళ తుది తీర్పును వెలువరించింది. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.